వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. అయితే విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబం కీలకమైనటువంటి పాత్ర వహించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వంగవీటి రంగాకు ఇప్పటికీ విజయవాడ నగరంలో అభిమానులు, ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. వంగవీటి రంగా హత్య తర్వాత కుటుంబంలో ఎవరికి రాజకీయాలు పెద్దగా కలిసి వచ్చినట్లుగా కనిపించడం లేదు. ఒకసారి రంగా సతీమణి రత్నకుమారి, మరొకసారి కుమారుడు వంగవీటి రాధా ఎమ్మెల్యేలుగా గెలవడం తప్పించి తర్వాతి గెలుపు అసలు దక్కనే లేదు. ఎన్ని పార్టీలు మారినా, ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు. వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన్ రంగా రాజకీయ వారసునిగా వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున 2004 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ పోటీ చేసి గెలుపొందడం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు రాధా. 2008లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో ఎన్నికలు విజయవాడ తూర్పు నుంచి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి రాధా ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత విజయవాడ నగర వైసీపీ అధ్యక్షునిగా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పనిచేశారు. అయితే వైసీపీలో సరైనటువంటి గుర్తింపు రాకపోవడంతో 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు రాధా. 2019, 2024 ఎన్నికల్లో రాధాకు తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా రాలేదు. కానీ రాధాను స్టార్ క్యాంపెయినర్ గా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటించడం, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి విజయం కూడా సాధించింది. అయితే రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పుడు రాధా పేరు మాత్రం ప్రచారం జరుగుతూనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయినటువంటి రాధాకు పదవులు మాత్రం వరించలేదు. వంగవీటి రాధా మాత్రం సైలెంట్ గానే పార్టీలో కొనసాగుతున్నారు. మరోవైపు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకు చట్టసభల్లో అవకాశం వస్తుందని అంతా భావించారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు రాధాను తెలుగుదేశం పార్టీ తరపున పంపిస్తారనే పుకార్లు కూడా షికార్లు చేశాయి. ఇదే సమయంలో వంగవీటి రాధా హత్యకు గురవడం, రెక్కి వేశారంటూ కూడా కొన్ని వీడియోలు వైరల్ కి రావడం ఈ మొత్తం కూడా పెద్ద కలకలమే రేపుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకు చట్టసభలో అవకాశం వస్తుందని అంతా భావించారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు రాధాను తెలుగుదేశం పార్టీ తరపున పంపిస్తారనే పుకార్లు షికార్లు చేశాయి. ఇదే సమయంలో రాధా హత్యకు రెక్కి వేశారంటూ కొన్ని వీడియోలు వెలుగులోకి రావడం పెద్ద కలకలమే రేపింది. ఆ తర్వాత అనూహ్యంగా లోకేష్ ను రాధా స్వయంగా కలిశారు. రాధా ఇంటికి కూడా లోకేష్ వెళ్లి పరామర్శించారు. దీంతో రాధా కూడా కాస్త చల్లబడ్డారు. అయితే నాటి నుంచి రాధా రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పాలి. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. చివరికి విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నటువంటి కార్యక్రమాలకు కూడా రాధా దూరంగా ఉంటున్నారు. దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పదవులకు వంగవీటి కుటుంబం దూరంగానే ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వంగవీటి రాధాకు నాడు టికెట్ కూడా దొరకలేదు. 2024 ఎన్నికల్లోనూ ఆయనకు ఎక్కడా టికెట్ కేటాయించలేదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లోనూ ఛాన్స్ దొరుకుతుందని భావిస్తే ఆ పేరు కనిపించడం లేదు. అయితే వంగవీటి రాధాను సామాజిక కోణంలోనూ ఖచ్చితంగా పదవి లభిస్తుందంటూ భావించినప్పటికీ ఆయనకు మాత్రం తిరిగి నిరాశ ఎదురైంది. ఇప్పటికే 2 ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి వంగవీటి రాధా ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు ఉండడంతో ఆయనను కాదని రాధాకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు అంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు మారినటువంటి రాజకీయ పరిస్థితులు ఆధారంగా చేస్తే డీలిమిటేషన్ బిల్లు మరోసారి తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 2029 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే విజయవాడలో ఒక సీటు, ఏదైనా సీటు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రచారం సాగుతుంది. అదే సమయంలో రానున్నటువంటి కాలంలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే వంగవీటి రాధాకు ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతుంది. కానీ పోస్టులు భర్తీ చేసేటువంటి సమయానికి రాధా పేరు ఉంటుందో లేదో అన్నది టెన్షన్ వంగవీటి అభిమానుల్లో కనబడుతుంది. వంగవీటి రాధా 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీలో చేరారు. అప్పుడు ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినా ఫలితం కనిపించలేదు.
వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తు ఎటువైపు మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.